హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, చేసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో నీలిమ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందమైనది, మరి మంచి మనసున్న అమ్మాయి. కానీ ప్రతిరోజు నీలిమ కష్ట సుఖాల్లో ఉంటుంది. నీలిమ కుటుంబ విషయం కూడా చాలా ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదు. నీలిమ తల్లిదండ్రులు చాలా పేదవారు. ఇంకా ప్రతిరోజు ఎప్పుడు కూడా నీలిమ సంతోషంగా హ్యాపీగా ఉండేది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ జరుగుతుంది. నీలిమ కూడా పండుగ చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగలేక ఉన్నది. ఇంకా ఆ రోజు వాళ్ళ తల్లి ఏమ్మా, ఎందుకని సైలెంట్ గా ఉన్నావు అని నీలిమ అంటే, లేదు నేను ఇవాళ పండగ చేసుకోలేనంటే వాళ్ళమ్మ, లేదు మనకి ఉన్న దాంట్లోనే మనం పండగ చేసుకోవాలి అని చెప్పింది. అంటే కొన్ని మంచి మాటలు చెప్పింది. మన ఆర్థిక పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తన తల్లి మాటలు విన్న నీలిమ సరేలే అని ఆ రోజు రెడీ అయ్యి అది గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసింది. ఇంకా అలానే ఇంకా కొద్దిసేపటి తర్వాత జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఎదుర్కొన్న ఎప్పటికీ మన ప్రేమ మన పండుగ మించినది అని చెప్పింది ఒక చిన్న వాళ్ళ తల్లి చెప్పడంతో ఇంకా ఆమెను పండుగకు గుడికి పంపించింది. ఇంకా ఇంకా పండుగ రోజు నీలిమ పాడుతూ నవ్వుతూ హ్యాపీగా గ్రామంలో తిరుగుతూ అందరితో ప్రేమను పంచుకుంటూ ఎవరికి నచ్చితే వారితో సంతోషంగా ఉండి గ్రామంలో తన ప్రేమను చూపిస్తూ జీవించింది. ఆ పండగ రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి హ్యాపీగా అనిపించడంతో ఎవరు కూడా కష్ట సుఖ నష్టంలో కూడా ఉండకూడదు అని తన తల్లి మాటలు తనని ఎంతో మెచ్చుకున్నాయని నీలిమ తన స్నేహితుల దగ్గర చెప్పినట్టు చెప్పింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.